హలో గైస్, హాయ్. ఈరోజు జనరేషన్లో యూత్ బాయ్స్ గురించి ఈ మెసేజ్ తప్పకుండా చూడండి. ఈ జనరేషన్లో లవ్ అనేది అసలు లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు రాదు, పుట్టదు. ప్రేమ అనేది పుట్టేది ఎట్లా అంటే, నీ ఒక పెళ్లి తర్వాత ప్రేమించే వైఫ్ వచ్చే ప్రేమ, అది ప్రేమ. ఈ జనరేషన్లో ప్రేమ అని చిన్న చిన్న వయసు నుంచి ప్రేమించుకుంటూ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఇబ్బంది పడుతూ ఉరి వేసుకునే అబ్బాయిల గురించి ఈ మెసేజ్. ఉరి అనేది ఒక బెదిరించడం కోసం, ఇంట్లో వాళ్ళకి మనం ప్రేమించే అమ్మాయి కోసం బెదిరిద్దామని ఉరి వేసుకుంటా అని రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఉరి అనేది ఒక చాలా తప్పు. ఎట్లా అంటే అది ఒక ఆట వస్తువు అనుకుంటారు జనాలు. ఎందుకంటే ఆ ఉరి అనేది ఒకసారి పడితే ఆ ముడి తీయడం చాలా కష్టం. అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అని చాలా రాంగ్ డిసిషన్ తీసుకుంటున్నారు, ఉరి వేసుకుంటున్నారు. చిన్న చిన్న వయసు 10th ఇంటర్ వచ్చిన వయసు వల్లనే ప్రేమించట్లేదు, అమ్మాయి వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు బెదిరిస్తున్నారు అని చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. ఉరి అనేది చాలా తప్పు. అది నరకంలో వెళ్ళిపోతాడు చనిపోయాక. మిమ్మల్ని పుట్టించింది పేరెంట్స్ని బాధ పెట్టి మీరు వెళ్ళడం ఏంటి? బతకండి, ప్రేమించే వారికి బతకండి. ప్రేమ దొరకకపోతే వదిలేయండి, కానీ చావు మళ్ళీ తిరిగి రాదు. అందరి కళ్ళల్లో నీళ్ళు మళ్ళీ తిరిగి రాదు. ఆ చనిపోయిన అబ్బాయి వయసు 10 సంవత్సరాలు, అమ్మాయి వయసు 9 సంవత్సరాలు. అమ్మాయి కోసం ఉరి తీసుకున్న అబ్బాయి చాలా తప్పు పని చేశాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ వాళ్ళ తమ్ముడు. చాలా చాలా ఇది నరకమైన ఆలోచన తీసుకున్నాడు. దేవుడు అనేది మిమ్మల్ని పుట్టించింది ఒకటి, మీరు ఏదో ఒకటి సాధిస్తారని కోసం పుట్టించారు. మీరు ఏదో ఒకటి పుట్టిస్తారు అని, దానికోసం మీ ఉన్న టాలెంట్ చూద్దామని దేవుడు అనేది మిమ్మల్ని పుట్టించారు. దేవుడు తీసుకెళ్ళక ముందే ప్రాణాలు ఉరితో చనిపోవడం అది చాలా నరకమైన పని. ఈ మాట కొద్దిగా బుర్రలో ఎక్కించుకోండి. మనిషి ప్రాణాలు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు. అది మన అందరికీ తెలిసిన విషయం. తెలిసి కూడా మనం ఈ తప్పు చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. బతకండి, మీ తల్లిదండ్రుల కోసం బతకండి, మీ తల్లిదండ్రుల కోసం బతకండి. ఇది ఒక మాట అనేది మనసులో బుర్రలో పెట్టుకొని దీన్ని ఆలోచించి ఎందుకు చెప్తున్నాడు ఏంటి, అసలు ఎందుకు ఎలా అని మీరు కూడా కొద్దిగా ఆలోచించండి. ప్లీజ్ డోంట్ ట్రై అని సూసైడ్. ఎందుకంటే ప్రాణాలు పోయి మళ్ళీ తిరిగి రావద్దు. ఆ ఛాన్స్ ఇచ్చే వరకు మనం పోకూడదు. ఇది అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ డోంట్ ట్రై సూసైడ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. మీ పేరెంట్స్ కోసం బతకండి. బాయ్, గుడ్ బై.